వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ పోస్టులు అనగా ఎవరైతే లా డిగ్రీ కలిగి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనగా లాస్ట్ తేదీ, క్వాలిఫికేషన్సు, అలాగే అదర్ ప్రిఫరెన్సెస్ ఏమున్నాయి, అలాగే మిగతా అన్ని కండిషన్స్ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, అక్కడ జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ అనేది పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మధ్యప్రదేశ్లోని సేవా ఆయోగ్ కింద అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ గెజిటెడ్ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది గెజిటెడ్ క్లాస్ 2 కిందకు వస్తుంది. ఇది పూర్తిగా కూడా పర్మనెంట్ ప్రతిపాదక కింద ఫిలప్ చేస్తూ ఉన్నారు. 2 years ప్రొబేషన్ తదితర కండిషన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అనేది అవటం జరుగుతుంది. సో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 17 వరకు కూడా ఉన్నాయి. వీటికి పే స్కేల్ వచ్చేసరికి 9,300 నుంచి 34,800 ప్లస్ గ్రేడ్ పే అనేది వస్తుంది. అదర్ అలవెన్సెస్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. అలాగే దీనికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 250 చేశారు. జనరల్ కేటగిరీ మరియు అదర్ స్టేట్కి సంబంధించి అనగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులు 500 రూపాయల ఫీజుతో అప్లై అనేది చేయవచ్చు. సో ఆలస్య రుసుముతో కూడా వాళ్ళు అలవ్ అనేది చేయడం జరిగింది. 8/5/2026 లోపు దరఖాస్తు కనుక చేసుకోలేకపోతే 9/5/2026 నుంచి 15/5/2026 వరకు 3,000 రుసుముతో అప్లై చేసుకోవచ్చు. అదే 16/5/2026 నుంచి 23/9/2026 సెప్టెంబర్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి 25,000 ఆలస్య రుసుముతో మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది 9/4/2026 అనేది ప్రారంభ తేదీగా ఇవ్వడం జరిగింది. తర్వాత 8/5/2026 లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అయినప్పటికీ కూడా మరలా దీని టైం అనేది ఎక్స్టెన్షన్ చేస్తూ 23/9/2026 వరకు కూడా మీకు 25,000 లేట్ ఫీతో అనుమతి అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది 8/10/2026 నుంచి అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. 18/10 వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్కి వచ్చేసరికి 5 ఉన్నాయి, మహిళలకి 2 ఉన్నాయి, ఎస్సీ వారికి 3, మహిళలకు సంబంధించి 1, ఎస్టీ వారికి 4, మహిళలకు 1, అలాగే ఓబీసీ 3 ఉన్నాయి, దాంట్లో మహిళలకు 1, ఈడబ్ల్యూసీ 2 ఉన్నాయి, దానికి 1 పోస్టు మహిళలకు అనేది కేటాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి తప్పనిసరిగా కూడా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఇన్ లా అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు, లేదా దానికి ఈక్వలెంట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా సరిపోతుంది. సో మనకి ఏదైతే లాస్ట్ తేదీ ఇచ్చారో ఆ లాస్ట్ తేదీకి మీరు ఈ క్వాలిఫికేషన్స్ అనేది కలిగి ఉండాలి. 23/9/2026కి మీరు ఆ క్వాలిఫికేషన్ అనేది పొసెస్ అనేది చేసి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసరికి క్వాలిఫికేషన్ కింద ప్రిఫరెన్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. లా డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులైన వారికి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు. అలాగే బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా కనీసం 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు. అలాగే లాకి సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎల్ఎల్ఎం లాంటివి కలిగి ఉన్నా సరే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ తుది ఎంపికలో 2 అభ్యర్థులకు సమానమైన మార్కులు వచ్చినప్పుడు ఈ ప్రాధాన్యత ఏదైతే మనకి ఇప్పుడు చెప్పారో లా డిగ్రీలో ఫస్ట్ క్లాసు 2 years ఎల్ఎల్ఎం హై క్వాలిఫికేషన్ అనేది ప్రాధాన్యత కింద తీసుకుంటారు. సో ఎవరైతే కన్సర్న్ స్టేట్కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ద్వారా చేసుకోమన్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్ర అభ్యర్థులకు సంబంధించి మనకు అది అవసరం ఉండదు. సో వయో పరిమితి వచ్చేసరికి 1 జనవరి 2027 నాటికి ప్రామాణికంగా తీసుకున్నారు. 21 సంవత్సరాలు కనిష్ట వయసు, గరిష్ట వయసు వచ్చేసరికి 40 సంవత్సరాల కింద తీసుకోవడం జరిగింది. వయో సడలింపు అనేది వాళ్ళ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిబంధనల ప్రకారం కూడా చేస్తారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉండదు. వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కింద రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్ను, సెలక్షన్ ప్రాసెస్ తదితర వివరాలన్నీ కూడా చూద్దాం. సో ఇది 2 పద్ధతుల్లో చేపడతారని చెప్తున్నారు. అభ్యర్థుల సంఖ్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఓఎంఆర్ ఆధారిత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్లైన్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించబడుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండోరు, భోపాలు,
బజల్పూర్ మరియు గ్వాలియర్ నగరాల్లో జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో నెగిటివ్ మార్కు విధానం కూడా అమల్లో ఉందని చెప్పడం జరుగుతుంది. సో తర్వాత రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా కూడా ఖాళీలు 1:3 నిష్పత్తిలో సమాన మార్కులు వచ్చిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ దరఖాస్తుల సంఖ్య 500 కంటే తక్కువగా ఉంటే అభ్యర్థుల సంఖ్య వాళ్ళకి ఎటువంటి 500 లోపు ఉన్న వారికి ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. కేవలం నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అనేది చేస్తారు. అకాడమిక్ మార్క్స్ అలాగే ఇంటర్వ్యూ మార్క్స్ ఆధారంగా కూడా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో కొన్ని అదర్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేర చరిత్ర ఉండకూడదని, సో సంతానానికి సంబంధించి రీయింబర్స్మెంట్లు తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసరికి అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో, సో దాన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్గా ఇస్తాను. సో ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. కానీ ఇంటర్వ్యూకి ఎంపిక అయినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టెడ్ కాపీస్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే పూర్తి నోటిఫికేషన్ అనేది రీడ్ చేసిన తర్వాత మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.